ఇది చాలా డీప్గా అనలైజ్ చేసుకోవాలి. మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికి వరకు 10 సార్లు ఎస్ఐఆర్ అనేటువంటిది జరిగింది. ఇది మన రాష్ట్రంలో 2002లో జరిగింది. దాని తర్వాత ఇంతవరకు జరగలేదు. 24 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. కాబట్టి మనం కూడా బూత్ ఒకరిని బూత్ లెవెల్ ఏజెంట్గా నియమించిన ప్రభుత్వం తరఫున బిఎల్ఓ అంటారు అనమాట. అధికారం నుంచి వాళ్ళకు నియమించబడతారు. మిగతా పార్టీల వాళ్ళు కూడా బిఎల్ఏ ఉంటారు. ఇదంతా కూడా జూన్ 14 నుంచి జూలై 14 వరకు జరిగేటువంటి ప్రక్రియ. 2022లో ఉన్నటువంటి ఓటర్ లిస్టు అప్పుడు మన రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నది. ఆ ఉమ్మడి రాష్ట్రాల పరిస్థితుల్లో మన ఓటర్ లిస్టు మనకి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 2022 ఓటర్ లిస్టు, 2025 ఓటర్ లిస్టు పెట్టుకొని ఇప్పుడు మీకు అందరికీ కూడా అందరికీ కూడా ఆ ఓటర్ లిస్టు మేము ఏమేమి అంతా కూడా పెద్దలు దీన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఇచ్చే ప్రెజెంటేషన్ ప్రతి ఒక్కరు మనం కూడా ఎక్కించుకోవాలి. సో పిఎల్ఓ మిమ్మల్ని పిలిచి ఈ ఓటర్ లిస్ట్ ఉన్నాయి, దీంట్లో డూప్లికేట్ ఓట్లు ఏంటి, దీంట్లో ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు మైగ్రేషన్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇటువంటి ప్రక్రియలన్నీ ఎంక్వైరీ జరిగి డ్రాఫ్ట్ వస్తారనమాట. చనిపోయిన వాళ్ళు ఎన్ని ఓట్లు తీసిన తర్వాత 2002లో ఓటర్ లిస్ట్ ఇంతకుముందు నేను చెప్పిన విధంగా అంతకుముందు జరిగినటువంటి ఎస్ఐఆర్ దాంట్లో ఆ ఓటర్ లిస్ట్లో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఓటు ఉంటుంది, మన తండ్రి ఓటు ఉంటుంది అనుకోండి. ఆ బిడ్డలను మ్యాపింగ్ చేస్తారు. ఒకవేళ తండ్రి పక్క